చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కేసులకు పైగా పెట్టారు. నాకు తెలియకుండా ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయేమో అనేది కూడా ఒక రకమైన అనుమానం ఉంది. ఎందుకంటే నేను గతంలో కరేడు పర్యటనకు వెళ్ళినప్పుడు స్థానిక పోలీసులు నాకు ఒక కేసుకు సంబంధించిన 41 నోటీస్ ఇవ్వడానికి వచ్చారు. ఇంతకు కేసు ఏంటంటే నాకు కనీసము ఆ కేసుకు సంబంధించిన గతంలో ఎటువంటి సమాచారం కూడా లేదు. వాళ్ళు చెప్పినది ఏంటంటే గతంలో నేను సుమారు అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక 2-3 నెలల కాలంలో ఒక ప్రాంతానికి సంబంధించిన దేవాలయ సందర్శనకి వెళ్ళాను. ఆ దేవాలయానికి సంబంధించిన ప్రాంతంలో పోలీస్ యాక్ట్ 13 మరో యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు మీరు దానికి విరుద్ధంగా ఆ ప్రాంతానికి వచ్చారు, ఆ గుడికి వచ్చారు కాబట్టి మీ పైన కేసు పెట్టామని చెప్పి నాకు సంఘటన జరిగిన సంవత్సరం రోజుల తర్వాత 41 నోటీస్ ఇచ్చే కార్యక్రమం చేశారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే గత 1.5 సంవత్సరం నుండి ఈ రాష్ట్రంలో నేను సుమారు ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో పర్యటన చేస్తూ వచ్చున్నాను. దీన్ని బట్టి ఈ సంఘటన బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను పర్యటన చేసిన ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే నా మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారని అనుకుంటున్నాను. దీని మీద కూడా నేను న్యాయస్థానం ద్వారా సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా నేనైతే ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈ పోరాటం విషయంలో నేను వెనకడుగు వేసే క్వశ్చనే లేదు. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు, బాధితులకు న్యాయం జరిగేంత వరకు, అండ్ మీ దోపిడీ ప్రభుత్వము ఏదైతే మీ దోపిడీ వ్యవస్థ ఉందో దీన్నంతటికీ కూడా ఒక ముగింపు పలికి ఈ రాష్ట్రానికి మీ కబంధ హస్తాల నుండి బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది.